హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. మామూలుగా మన ఇళ్ళలో వడని లేదా మినపగారెల్ని ప్రిపేర్ చేస్తుంటాం కదా, కానీ ఈ రకంగా ప్రిపేర్ చేసి చూడండి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటాయి. మినపగుండ్లని ఒక 1/2 కిలో తీసుకొని నిండా మునిగేంత వరకు వాటర్ని పోసుకొని 6 లేదా 7 గంటల పాటు ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఈ వాటర్లో నుంచి రిమూవ్ చేసేసి మినపప్పుని 1కి 2 సార్లు ఇలా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఇలా మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని మొత్తంగా కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే వడలు అనేవి పొంగుతూ వస్తాయి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. పొయ్యి మీద ఒక బాణలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోసుకొని ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చేతిలోకి ఇలా మిడిల్లో ఒక హోల్ని ఉంచేసి ఆయిల్లో నిదానంగా ఇలా అంచుల వెంట వేసుకోవాలి మినపగారెల్ని. ఈ ఆయిల్ అనేది ఈ వడకి కొంచెం హీట్ అయినట్లయితే సరిపోతుంది. ఇలా 1 బై 1 వేసుకుంటూ గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చేత్తో వేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఒక ప్లాస్టిక్ కవర్ని ఫోల్డ్ చేసుకొని పిండిని తీసుకొని ఇలా మిడిల్లో ఒక హోల్ని ఉంచేసి నిదానంగా వేసుకోవాలి. వాటర్ డ్రాప్స్ పడకుండా జాగ్రత్త పడాలి. ఈ వడకి కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ మనం ఈ వడని ప్రిపేర్ చేసుకోవాలి. కేవలం మనం ఇలా ఆయిల్లో వేయడానికే యూజ్ అవుతాయి వాటర్ అనేవి, ఎందుకంటే ఇది గమ్గా ఉంటుంది కాబట్టి తొందరగా చేతి నుంచి డివైడ్ అవ్వదు. ఇలా కాలినటువంటి వడల్ని తీసి ఒక బౌల్లోకి లేదా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవడమే. చాలా ఈజీగా మనం ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వడల్ని చికెన్ కర్రీతో బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కర్రీ అనేది ఇంతకుముందే పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.